హాయ్ అందరికీ. ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి నిజమైనటువంటి లెజెండ్స్ గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. వారిలో భగత్ సింగ్ గారు భారత స్వతంత్ర సంగ్రామంలో 23 సంవత్సరాలకే ప్రాణాలను అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన భగత్ సింగ్ గారు. సో తనదైనటువంటి శైలిలో ఆంగ్లేయుల మీద విరుచుకుపడి తనదైనటువంటి ముద్రను చాటి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన భగత్ సింగ్ గారు. ఆంగ్లేయులపై ఉక్కుపాదాన్ని మోపారు. అదేవిధంగా మరొక లెజెండ్ అయినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. సో తనదైనటువంటి ముద్రలో అతను కూడా మన భారత స్వతంత్ర సంగ్రామంలో తనదైనటువంటి శైలిలో ఒక ముద్రను వేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు అలియాస్ నేతాజీ గారు. సో వీళ్ళందరికీ మనం శిరస్సు వంచి సెల్యూట్ చేసినా కూడా తప్పు లేదండి. భారతదేశం అంతా కూడా వీళ్ళకు తల వంచి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే తమదైనటువంటి ముద్రలో భారత స్వతంత్ర ఉద్యమం కోసం పాటుపడ్డారు. అదేవిధంగా స్వామి వివేకానంద, ఇతన్ని యూత్ ఐకాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప సిద్ధాంతాలు అయితేనేమి భారతదేశం గర్వించదగ్గ వ్యక్తులలో అతను కూడా ఒకరిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశం గర్వపడినటువంటి లెజెండ్స్లో అతను కూడా మనం చేర్చడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా. సో చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను అనుభవించి భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి అబ్దుల్ కలాం గారికి కూడా మనము చేతుల నమస్కారాలు తెలియజేయచ్చు. అదేవిధంగా వారికి శిరస్సు వంచి భారతదేశం అంతా కూడా వాళ్ళకి సెల్యూట్ చేయాల్సినటువంటి గుర్తింపు దక్కించుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళకందరికీ సెల్యూట్. జై హింద్, జై భారత్.